కాంగ్రెస్ను టచ్ చేసి చూడంటున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీజేపీ నేతలు కౌంటర్ ఇస్తూనే బీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరారు. బీసీలకు ఎవరు పదవులు ఇచ్చారు, ఎన్ని నిధులు ఖర్చు చేశారో లెక్కలు తేలుద్దామని ఛాలెంజ్ చేశారు పొన్నం. 23 ఏళ్ల కింద మీ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇయ్యాలటి వరకు మీ పార్టీ అధ్యక్షునిగా ఒక బలహీన వర్గాల వ్యక్తి దొరకలేదా అని అడుగుతా ఉన్నాం. రైట్, ప్రాంతీయ పార్టీ మీరే యజమాని, మీరే అధ్యక్షులు, మాకే ఇబ్బంది లేదు. గత 10 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా అయిన తర్వాతనైనా పార్టీ అధ్యక్ష పదవి వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా, బలహీన వర్గాలకు సంబంధించి. లేదా ఈరోజు కూడా అధ్యక్ష పదవి, ప్రతిపక్ష పదవి, కార్యనిర్వాహక పదవి, శాసన మండలి అధ్యక్ష పదవి, శాసన మండలి ప్రతిపక్ష పదవి, ఇట్లా ప్రతి పదవి, ఆఖరికి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మీరు ముఖ్యమైన పదవులన్నింటిలో మీరే ఉండి మీరు మాట్లాడితే దయాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు కాకపోతే ఇంకేమైనా ఉందా అని అడుగుతా ఉన్నాం. ఇలా నిజంగా మీరు బలహీన వర్గాలకు న్యాయం చేయదలుచుకుంటే, నిజంగా మీరు బలహీన వర్గాల మీద ప్రేమ చూపెట్టదలుచుకుంటే మీరు ఈ పదవులలో ముందు ఏదైనా ఈ ఎన్నికలకు ముందు ఎవరికైనా ఇవ్వండి. బీసీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బలహీన వర్గాల శాఖ మంత్రిగా సవాల్ చేస్తూ ఉన్నా. గత 10 సంవత్సరాలుగా మీరు బలహీన వర్గాల పేరు మీద ఇచ్చిన నిధులు, ఖర్చు చేసిన నిధులు, బలహీన వర్గాల సంక్షేమంగా మీరు ఏం చేసిరో బహిరంగ చర్చకు సిద్ధమా అని అడుగుతా ఉన్నా. ఈరోజు మేము అధికారంలోకి రాగానే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా మేమెంతో మాకెంత అన్నట్టుగా శాసనసభ వేదికగా కుల గణన సర్వేకు తీర్మానం చేసినాం, జీవో ఇచ్చినాం, 150 కోట్ల విడుదల చేసినాం. ప్రక్రియ నడుస్తూ ఉంది. దాంతోపాటుగా 17 కులాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రాబోయే కాలంలో ఆయా కులాలకు సంబంధించి ఆర్థికంగా ఉపాధి అవకాశాలు కావచ్చు, విద్య, ఇతరత్ర అంశాల పట్ల వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్తో సహా అనేక కార్యక్రమాలు తీసుకునే విధంగా మా కార్యాచరణ తీసుకొని పోతా ఉన్నాం. నిన్నటి దాకా చాలామంది నాయకులు వాడినరు. ఇవాళ కొత్తగా వీళ్ళది గానం శురువైంది. రాని చూద్దాం, కాంగ్రెస్ టచ్ చేసి చూడమనండి. ప్రజలతో ఎన్నికబడ్డ ప్రజాపాలన, ఎన్నికై 100 రోజుల్లోనే అనేక కార్యక్రమాలు తీసుకొని పోతున్న ప్రభుత్వం. చేతనైతే ప్రజల దగ్గరకు 10 సంవత్సరాల్లో మేమేం చేసినాం, కేంద్రం నుంచి విభజన హామీలు అమలు చేసినామా, తెలంగాణ ఏర్పాటు మీద ప్రధానమంత్రి స్వయంగా తెలంగాణ ఏర్పాటు పట్ల అవహేళనగా మాట్లాడితే అది తప్పు అని చెప్పగలిగే ధైర్యం, మగతనం ఉందా? అవన్నీ లేకుండా ఊరికేనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం మీద మాట్లాడితే అది వాళ్ళకే తెలుసు. పొన్నం వ్యాఖ్యలకు సంబంధించి, అలాగే ఇరు పార్టీలకు మధ్య జరిగినటువంటి వాదోపవాదాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట్ నాయుడు తెలుసుకుందాం. వెంకట్, బీజేపీ మరొక అంశాన్ని ఇవాళ తెర మీదకి తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. గత కొన్నాళ్ళ నుంచి ఆ పార్టీ రాజ్యసభ్యుడు లక్ష్మణ్తో పాటు మరికొంతమంది నేతలు ఎన్నికల తర్వాత, పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది, డబుల్ ఇంజన్ సర్కార్కు మార్గం సుగమవుతుందంటూ కొన్ని రోజుల నుంచి కూడా కీలక వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక తాజాగా ఇప్పుడు మరొక అంశం తీసుకొచ్చిండ్రు. బీజేపీని కూల్చడానికి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు ఆ పార్టీలోనే షిండేలు రెడీగా ఉన్నారు. అది మొదటి షిండే కోమటిరెడ్డితో పాటు మరికొంతమంది మంత్రులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు సిద్ధంగా ఉన్నారంటూ కూడా బీజేపీ మరొక అంశాన్ని తెర మీద తీసుకొచ్చింది. ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ ఏలటి మహేశ్వర్ రెడ్డి ఇవాళ మీడియా సమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక గతం నుంచి కూడా ఉన్న 8 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు మాకు 48 గంటలు చాలు, మేము గేట్లు ఓపెన్ చేస్తే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఖతమవుతుంది అంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత దుమారం లేపుతుందని చెప్పుకోవచ్చు. గతంలో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్తో పాటు మరికొంతమంది నేతలు బీజేపీ అధికారంలోకి రాబోతుంది రాష్ట్రంలో అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ షిండేలే ఓడించడానికి సిద్ధంగా ఉన్నారనే అంశాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో, ఇటు బీజేపీలో నేతల మధ్య వారు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక తాజాగా దీని మీదనే పొన్నం ప్రభాకర్ కూడా స్పందించారు.
బీజేపీకి ప్రభుత్వాలను పడగొట్టే పద్ధతి ఉంది. మనం చూస్తున్నాం దేశవ్యాప్తంగా ప్రభుత్వాలను పడగొట్టి బీజేపీ అధికారంలోకి వస్తుంది. కాబట్టి అలాంటి నిర్ణయాలే, అలాంటి ప్రణాళికలే ఇక్కడ అప్లై చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. గత బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ముందుకు వెళ్తున్నాయి. ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నాలే బీజేపీ చేస్తుంది అంటూ కూడా పొన్నం ప్రభాకర్ కూడా కౌంటర్ ఇచ్చారు. మీకు చేతనైతే దమ్ముంటే ఆ షిండేల్ ఎవరు, మీ దగ్గర ఉన్న చిట్టా ఏంటి, ఎవరు మీ దగ్గర టచ్లో ఉన్నారు, ఇట్లాంటి అంశాలన్నీ కూడా బయట పెట్టాలి. లేదంటే నిరాధారణమైన కామెంట్లు చేయడం మీ పార్టీకి అలవాటు అంటూ కూడా పొన్నం ప్రభాకర్ చేశారు. పూర్తి స్థాయిలో తెలుసుకున్న తర్వాత బీజేపీకి మరొకసారి సమాధానం చెప్తామంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. అంటే ఎట్లా గతం నుంచి కూడా బీజేపీ ఒక మైండ్ గేమ్ ఆడుతుంది అనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ కూడా అదే చెప్తుంది. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే, అందులో భాగంగానే ఒక ఒప్పందం ఉంది. ఆ ఒప్పందం ప్రకారమే ముందుకు వెళ్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో చూసినాం, పార్లమెంట్ ఎన్నికలు కూడా అదే జరగబోతుంది అనేది కూడా గతం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఇక బీజేపీ గత ఎన్నికల్లో ఈ ఒప్పందమే బీజేపీలో బొక్కబొరలో పడేందుకు, అంటే మిషన్ 90తో ముందుకు వెళ్ళిన బీజేపీ కేవలం 8 స్థానాలకే పరిమితమైంది. ఆ ప్రచారమే బీజేపీ ఓటమికి కారణమయ్యిందనేది బీజేపీ ఒక అంచనాకు వచ్చింది. ఇప్పుడు ఆ ప్రచారం నుంచి బయటకు వచ్చేందుకే కవిత అరెస్టు తెర మీదకి తీసుకొచ్చిందనేది ఇప్పుడు బీజేపీ ఒక ధీమా మీద ఉంది. ఈ అరెస్టులు కావచ్చు, బీఆర్ఎస్తో సంబంధం లేదు, వచ్చే అంశాలన్నీ కూడా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరుస్తాయంటూ కూడా బీజేపీ అంచనా వేస్తున్న నేపథ్యంలో అటు బీజేపీ బీఆర్ఎస్కు మధ్యలో ఉన్న ఒప్పందం నుంచి బయటకు వచ్చామని ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన బీజేపీ కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళింది. కాంగ్రెస్ పార్టీ మీద కీలక వ్యాఖ్యలు చేస్తున్నది. గతం నుంచి కూడా బీజేపీ నేతలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే గతం నుంచి కూడా షిండేల్ని ఎవరైనా మీరు రాష్ట్రంలో దింపుతారా? గత కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, అట్లాంటి రాష్ట్రాల్లో చేసినటువంటి వ్యూహాలు ఇక్కడ తెలంగాణలో ఏమైనా చేయబోతున్నారా అడిగినప్పటికీ కూడా సమాధానం చెప్తూ వస్తూ ఉంది. అసలు ఏంటి ప్లానింగ్ ఏంటి, వ్యూహాలు ఏంటి అనేది కూడా సమాధానం చెప్పకుండా డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది, అది సుగమం అవుతుందని చెప్తూ వస్తూ ఉండేది. ఇప్పుడు తాజాగా ఆ పార్టీ నేతలే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతారంటూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా దానికి ధీటుగా సమాధానం చెబుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇదంతా మైండ్ గేమ్లోనే. ఎందుకంటే అయోధ్య రామాలయము, మోడీ చరిష్మా ఈ రెండింటితోనే బీజేపీ అధికారంలోకి రావాలని చూస్తుంది. కింది స్థాయి క్యాడర్ కూడా లేదు, గ్రామ స్థాయిలో క్యాడర్ లేదు, ఎమ్మెల్యేలు కూడా గెలిచిన నేపథ్యం లేదు. అట్లాంటి బీజేపీ ఏకంగా రాష్ట్రంలో కావచ్చు మెజార్టీ స్థానాలు ఎట్లా సాధిస్తుంది అనేది కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి సిచ్యువేషన్. కాబట్టి కేవలం రామమందిరం, మోడీ చరిష్మాతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాబట్టి అధికారంలో ఉన్న పార్టీని కనుక విమర్శించగలిగితే, అధికార పార్టీతో కనుక ఢీకొనగలిగితే కొంత వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొంది కొంత ఓట్ల శాతం పెంచుకోవచ్చు అనేది అయితే బీజేపీ స్పష్టంగా రాజకీయం చేస్తుందనేది కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ ఇద్దరు నేతల కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, ఈ రెండింటి మధ్యలోనే వచ్చే ఎన్నికల్లో పోటీ ఉంటుందనేది ఇటు రెండు పార్టీలు కూడా అంచనా వేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి అసలు కాంగ్రెస్ పార్టీ కామెంట్ చేయడం వెనకాల బీజేపీ ఉద్దేశం ఏంటి, ఆ ఉద్దేశానికి ధీటైన జవాబు కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతారా లేదా అనేది కూడా ఒకవైపు ఉంది. ఎందుకంటే పదే బీజేపీ నేతలు ప్రభుత్వం పడిపోతుంది, వచ్చే ఎన్నికల తర్వాత ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు చేస్తాం అనేది స్పష్టంగా బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుంది. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తారా? ఎందుకంటే గతంలో మొయినాబాద్కు సంబంధించి ఫామ్ హౌస్లో బీజేపీ నేతలు రెడ్ హ్యాండెడ్గా వీడియో ఆడియో టేపులు బయటికి వచ్చాయి. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బీజేపీ పడగొట్టేందుకు ఎమ్మెల్యేలు కొనుగోలు చేసింది అనేది బయటకు పడినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు తాజాగా కూడా అదే ప్లాన్ ఏమైనా చేస్తుందా? షిండేలను దింపుతుందా? ఇక్కడ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుందా? బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడుతుందా అనే ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు చేసినటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డి కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, లేకపోతే లక్ష్మణ్ కావచ్చు, మిగతా నేతలందరూ కూడా పదే చెప్తున్నటువంటి నేపథ్యంలో వచ్చే ఎన్నికల తర్వాత ఏం జరగబోతుంది, నేతలు ఎందుకు పదే ప్రభుత్వం పడిపోతుందని వాదిస్తున్నటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది? ఇదంతా మైండ్ గేమా, ఎన్నికల్లో లబ్ధి పొందేందుకేనా? ఇవన్నీ వాటికి కాంగ్రెస్ పార్టీ నేతలు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందంటూ కూడా బీజేపీ నేతలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరి ఈ అంశాలన్నీ కూడా బీజేపీ చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతున్న అంశాలు కావచ్చు, రేపు వచ్చే ఎన్నికల్లో నిజానికి
ఈ రెండు పార్టీల మధ్య ఏ విధమైనటువంటి తీర్పు రాబోతుంది అనేది కూడా కొంత ఆసక్తిగా ఉంది చెప్పి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వెంకట్.